నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నగిరిలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ గారు గతంలో నగిరి నియోజకవర్గంలో పరిపాలించినటువంటి ఎమ్మెల్యే గారు రోజా గారికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఆవిడని చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి అసలు ఎవరు దీనికి బాధ్యత వహించాలి అనే దాని గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అదే సార్, ఆయన అలా మాట్లాడడం అసలు చాలా దారుణంగా మాట్లాడారు. వ్యాంపు 2000కే పని చేసి పెట్టేది. ఎంత అగైనెస్ట్ పార్టీ, ఎంత పొలిటికల్గా మాట్లాడాల్సి వచ్చినా కూడా మరీ అంత డెప్త్కి వెళ్ళిపోయి మాట్లాడడం అనేది చాలా వరకు వ్యతిరేకత వ్యక్తపరుస్తుంది ప్రజల్లో కూడా. మీ అభిప్రాయం ఏంటి దీన్ని బట్టి? అంటే గాలి కృష్ణనాయుడు గారు అంటే చాలామందికి చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు కానీ ఎదుటి వ్యక్తిని ఆయన క్రిటిసైజ్ చేసే విధానం కానీ, చమత్కరించడంలో కానీ, అండ్ ద వే యూస్ టు బీ ఏ ప్రొటెక్టర్ ఫర్ తెలుగుదేశం అన్న యాంగిల్లో గాలి కృష్ణనాయుడు గారి యొక్క రాజకీయ చతురత తెలిసిన ఎవరైనా సరే, ఈవెన్ నగిరిలో రోజమ్మకి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి సర్కమాస్టెన్సెస్లోంచి ఆవిడ తను తాను ఆవిష్కరించుకుందో, ఇట్స్ అ ప్రూవెన్ ట్రాక్. అలాగే ఈ గాలి భానుప్రకాష్ గారు కూడా తండ్రి ఆచ్ఛేదనతో ఆయన గెలిచిన ఉదంతంలో, ఆయన మరణానంతం ఆయన పేరుకి, ఆయన స్థాయికి ఇవన్నీ తీసుకొస్తాడని చాలామంది యాంటిసిపేట్ చేశాం. అవతల బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గారు అబ్బాయి మొన్న బొజ్జల సుధీర్ ఉదంతం, ఇవాళ గాలి కృష్ణనాయుడు గారు అబ్బాయి గాలి భానుప్రకాష్ మాట్లాడింది. ఈ రెండు అత్యంత హేయంగానే చూడాలి. ఎందుకంటే వాళ్ళ టాల్ పర్సనాలిటీస్ ఇన్ రెస్పెక్టివ్ పార్టీ, తెలుగుదేశంకి సంబంధించి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గారిని కానీ, గాలి కృష్ణనాయుడు గారిని కానీ ఈ స్థాయిలో చంద్రబాబు గారితో కాంటెంపరేటరీ పాలిటిక్స్లో చూసే స్థాయి వాళ్ళది. అలాంటిది వీళ్ళు అనవసరంగా చిన్నపిల్లల స్థాయిని కొంచెం పెంచుకునే దగ్గర, ఎందుకంటే వాళ్ళు ఎంత కాదనే వాళ్ళ ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఎందుకంటే సమాజంలో మనం స్త్రీని ఏ విధంగా గౌరవిస్తాం, తర్వాత మనం వాళ్ళ వృత్తుల పరంగా కూడా తెలిసినా సరే మనం ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది మన విజ్ఞతకే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ విధంగా అతని స్థాయిలో అలా మాట్లాడడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లెగసీ ఆఫ్ గాలి ఫ్యామిలీ అన్న దాని మీదే వస్తుంది. ఫస్ట్ గాలి కృష్ణనాయుడు గారి ఆచ్ఛేదనలో పెరిగిన పిల్లలు వీళ్ళు ఆ విధంగా ఆయన పేరుకి మకిలి తీసుకొచ్చే కార్యక్రమం అన్న కోణంలో నేను చూస్తాను. రోజా గారి గురించి వాళ్ళకి ప్రొఫెషనల్ రైవలరీ లేదా పర్సనల్ రైవలరీ, అండ్ నియోజకవర్గంలో ప్రత్యర్థి, ఇసుక తవ్వకాలు లేకపోతే మట్టి ఎత్తికెళ్ళిపోయేవి, ఇవన్నీ తెలిసిన విషయాలు అందరికీ. ఎమ్మెల్యేల దగ్గర ప్రతి ఒక్కరికి వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో, వీళ్ళు చేస్తే ఎలా ఉంటుందో, రెండింటి మీద కంపారిజన్స్, స్థానిక సమస్యల మీద ప్రతి నిమిషం నువ్వా నేనన్న గలాబాలు ఉంటూనే ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వైఎస్ఆర్సీపీతో మనం కంపేర్ చేస్తే మేమెంత చేసాం, మీరెంత చేశారు, ఇలాంటి మాట్లాడండి, ఎవరు తప్పు పట్టం. కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేసి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? గతంలో వైఎస్ఆర్సీపీ కూడా నారా లోకేష్ గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వ్యక్తిగతంగానే కదా సార్ వెళ్ళారు త్రూ. అంటే నేను గడ్డి తింటున్నానని చెప్పి నువ్వు కూడా గడ్డి తింటావా? చెప్పు. ఇప్పుడు పలానా మాస్టర్ గారు అబ్బాయి, పలానా స్థాయి కలిగిన వ్యక్తి కుటుంబం అని మాట్లాడతారా? లేకపోతే ఇప్పుడు ఆయన భానుప్రకాష్ గారు మాట్లాడిన దానికి నేను ఎవరి గురించి మొదలెట్టి మాట్లాడాను? వాళ్ళ నాన్నగారి గురించే మాట్లాడుతున్నాను కదా. ఎందుకు మాడవలసి వస్తుంది? ఆయన రాజకీయాలలో చూసాం మేము, ఆ స్థాయి ఏంటో మాకు తెలుసు. ఆయన ప్రెస్ మీట్ పెడితే జర్నలిస్టులు గడగల్లాడి కూర్చునేవారు తెలుసా. మాటలు తోటలు ఎలా దింపుతాడో అంత స్థాయి కలిగిన వ్యక్తి ఆయన. ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు సార్ దాన్ని. ఎందుకు చేయరు? ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నవాడు అని చూస్తారా? లేకపోతే ఏం మాడతారు? కృష్ణనాయుడు గారు ఏ రోజైనా ఇలాంటి అవాకులు చవాకులు పేలిన ఉదంతాలు చెప్పండి. నీకెక్కడి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్ఫర్మేషన్? ముఖ్యంగా ఆడపిల్లలను ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వ్యక్తిగతంగా నీకెందుకు? తనని క్రిటిసైజ్ చేయి. నీ 2 years టర్మ్లో వాట్ ద డెవలప్మెంట్ యూ డన్ ఫర్ నగిరి వెసెస్ మై డెవలప్మెంట్, ఇది ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని ఎందుకు చేయలేకపోవు? ప్రశ్నించు, తప్పు కాదు. విమర్శించు, తప్పు కాదు. అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయి, విమర్శించి తప్పులే. కానీ వ్యక్తిగతంగా దేనికి? వ్యక్తిగత దోషణ ఎంతవరకు సమంజసం అని ఏమనంటే, మీరు ఇందాక అడిగినట్టు వాళ్ళు ఆ పని చేశారు కదంటే, వాళ్ళు ఆ పని చేస్తే నీ పని ఏమైంది? ఇది సర్వత్రా ఆమోదయోగ్యం కాదు.
ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో నేను మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయంలో కూడా నాకు చాలా క్లారిటీగా చెప్పాను. ఏదైనా ఉండని ఆవిడ ఎంత కాదన్నా సమాజం యాక్సెప్ట్ చేసి నా భార్య ఆయనకి వేమిరెడ్డి గారికి మనవరు మాట్లాడడానికి కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకన్నా సామెత ఉంటుంది. అలా మనం ఎందుకు అబాస్పాలయ్యి ఆ నోరు పారేసుకుంటున్నాం? ఇది నాట్ ఎట్ ఆల్ టాలరబుల్. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో సమాజం మన భారతావనంలో భరతఖండంలో ఆడవాళ్ళని గౌరవించే సంస్కృతి హిందూ సాంప్రదాయాల్లోనూ ముస్లిం సాంప్రదాయాల్లోనూ క్రైస్తవ సాంప్రదాయాలు మీరు ఏ మతం తీసుకున్నా సరే దానికి సంబంధించిన సాంప్రదాయాల్లో స్త్రీలను గౌరవించమని భారత లౌకిక దేశంలో ఉన్నప్పుడు దీనికి అతీతంగా ప్రవర్తించడానికి మీకు ఏ నియమాలను పాటిస్తున్నారో మీరే చెప్పండి సార్. అంటే ఇది సర్వత్రా ఇది ఖండించవలసిన విషయం. రోజా గారి విషయంలో పర్సనల్గా మాట్లాడడం ఆక్షేపణీయం. వ్యక్తిగతంగా కాకుండా మీరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయిలో గత ఎమ్మెల్యే పనితీరు పట్ల విమర్శించే సర్వ హక్కులు మీకున్నాయి. నేను కాదంటలే, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు మీకు పట్టం ఇచ్చి కట్టారు, ఈరోజు పీఠం మీద మీరే కూర్చుని ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా దూషించే హక్కు మాత్రం మీకు లేదు. అంటే రోజా గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఆ కంప్లైంట్ కూడా పర్ఫెక్ట్గా అది ఎగ్జిక్యూట్ అయ్యేలా కనపడలేదు. వై బికాస్ అంటే అవ్వదు. అదే రూలింగ్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్. అలాంటి కోర్టులో వేసుకోవడమే. పర్సనల్ డ్యామేజ్ కేసులు వేసుకుని డిఫమేషన్స్ వేసుకుంటే సెట్ అవుతాయి. డిఫమేషన్ యాక్సెప్టబుల్ అంటారా ఈ విషయంలో? ఎందుకు కాదు? నేను వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేస్తే నీకు సర్వ హక్కులు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళి ఆన్ వాట్ కెపాసిటీ హ్యాస్ క్రిటిసైజ్డ్, ఈజ్ దర్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఫర్ దిస్ అని ఏమని ప్రూవ్ చేస్తారు మీరు? బయట కూర్చుని 4 మాటలు మాట్లాడడం చాలా సులువు. మాట్లాడే స్వేచ్ఛ లేదా అన్నప్పుడు సార్ ఎవరికి? ఈయనకి. అంటే మాట్లాడే స్వేచ్ఛ ఉంటే ఏది పడితే అది మాడతారా? భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం నీకు సంక్రమించిన హక్కులు దూషించమని నీకు వాక్ స్వాతంత్రం ఇవ్వలే. భావ ప్రకటన చేయమని ఇచ్చారు. భావ ప్రకటన వక్రీకరించి చేస్తే అది తప్పని చెప్తారు. అంతకని బట్ ఇప్పుడు ఇదే విషయంలో జనసేన కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎమ్మెల్యే ఆయన మీద సస్పెన్షన్ వేటో ఏదో ఉండేది, సంథింగ్ ఒక చివాటో పైనుంచి ఒక ప్రెజర్ ఉండేది. బట్ టీడీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది అనేది మెయిన్. ఏమి లేదండి, ఉంటాయి. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా 2 రోజులు వెయిట్ చేయండి. నిన్న జరిగిన డెవలప్మెంట్ ఇది. ఇవాళ రేపట్లో ఏముంటాయి? గతంలో కొలికిపూడి గారికి పిలిచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇవ్వలేదు. అలాగే ఉంటాయి, చూద్దాం ఎంతవరకు ఉంటాయో. నమ్ముతున్నారా? ఉంటుందని నమ్ముతున్నారా? ప్రాబబిలిటీస్ ఆర్ దేర్. చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని టాలరేట్ చేయరు. లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా దొరకట్లేదు రోజా ఆవిడ పేరు నోటీస్ అయినప్పటికీ ఎలా అయినా ఆవిడని కొంచెం ఇబ్బంది పెట్టాలని ఇట్లా ఏదన్నా ఆయనకు నుంచి దానికి ఈయన ఎందుకు పావు కింద వాడారు అన్నదే ప్రశ్న. అంటే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే అనడానికి వెసులుబాటు ఉంటుంది కదా అన్న. మరి ముద్దుకృష్ణ నాయుడు గారు లెగసీ వెనకట్లా నిజమే. స్థానిక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న డ్యామేజ్ని ఎస్టాబ్లిష్ చేయి. రెడ్ బుక్ రాజ్యాంగం నేను టిప్పిస్తున్నాను నియోజకవర్గంలో ఇంత డ్యామేజ్ ఇలా జరిగింది, ఇది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటే అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారు మాట్లాడదాం. మీరు వ్యక్తిగత వెంజెంటా తీర్చుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు ప్రశ్నలోనే చెప్పకనే చెప్పారు సమాధానం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వ్యక్తిగత వెంజెంటాలు తీర్చుకోవడానికి. అంటే నాకు నువ్వు నచ్చవు, ఎలాగైనా హ్యూమిలేట్ చేస్తా, నాకు నీ మీద కోపం ఉంది, ఎలాగైనా జైల్లో పెడతా, దీనికా రెడ్ బుక్ రాజ్యాంగం. బట్ భారత రాజ్యాంగం దానికి పర్మిషన్ ఇస్తుందా అన్నది ప్రశ్న.